ఏం చెప్తారు నెంబర్ 1. అట్లాగే ఈ సినిమాలో మీ భర్తేనా రవితేజ గారు? యా, మీరు అడిగినట్టు రెండోసారి చేయడం చాలా అదృష్టం. ఆయన పక్కన చేయడం చాలా లక్ ఉంటే కానీ కుదరదు. అది కూడా నేను చాలా రోజుల తర్వాత వస్తున్నాను. ఫస్ట్ ఫిలిం ఆయన ఎనర్జీ మీ అందరికీ తెలిసిందే. అలాగే రెండో సినిమాలో కూడా నాకు అది అసలు ఆయన పక్కన యాక్ట్ చేస్తున్నట్టే ఉండదు. అండ్ హీస్ అ వెరీ గుడ్ ఫ్యామిలీ ఫ్రెండ్, వెరీ గుడ్ ఫ్రెండ్ టు మీ. అండ్ ఐ రియలీ రెస్పెక్ట్ హిమ్. సో వర్కింగ్ బిసైడ్ హిమ్ అది నా అదృష్టం. అలాగే సుధాకర్ గారు నన్ను కూడా అనుకుని ఈ క్యారెక్టర్కి కిషోర్ గారు ఇలా అనుకుని తీసుకోవడం అనదర్ లక్. అండ్ యా, ఐ ప్లే హిస్ వైఫ్. మీరు టీజర్లో చూసే ఉంటారు. సో యా, అంటే మామూలుగా సక్సెస్ఫుల్ కాంబినేషన్ తోటి ఎప్పుడు రిపీట్ ఉంటుంది. అయితే మీరు ఇద్దరు కలిసి చేసిన ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. అయినా కానీ సక్సెస్ఫుల్ కాంబినేషన్ అనేది ఎప్పుడు మన స్వాగతం పడుతుంటే మనం చేస్తూ ఉంటాం. కానీ మీరు రవితేజ కలిసి సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయినా మీరు చేయడం గురించి ఆ అవకాశం వచ్చినట్టు మీరు హ్యాపీ. సో బేసిక్లీ సినిమా ఆడకపోయినా ఐ హ్యావ్ ఆల్వేస్ వన్ అండి. అంటే నా సాంగ్స్ కానీ నా పాటలు కానీ, దట్స్ వై పీపుల్ హ్యావ్ ఆల్వేస్ లవింగ్ మీ. మీ లవ్ నాకు ఎప్పుడూ ఉంటుంది. అలాగే సార్ కాంబినేషన్, నా కాంబినేషన్ చాలా సోషల్ మీడియాలో చూసే ఉంటారు. సో ఎవ్రీబడి లవ్డ్ ఇట్. సో అలాగే ఇందులో కూడా కిషోర్ గారు, టు బి ఫ్రాంక్, ఈ రోల్కి నన్ను అనుకోవడానికి యూజువలీ ఆపోజిట్ సైడ్ అనుకుంటారు. ఓకే, షీస్ డన్ దిస్ గ్లామ్ రోల్, షీస్ డన్ దిస్ అనేసి. సో దిస్ ఇస్, ఈ క్యారెక్టర్ ఇస్ కిషోర్ తిరుమలస్ బాలాపల్లి.